నమస్తే అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం వండాలో అర్థం కావట్లేదా? అయితే ఒకసారి ఇలా పప్పు, కొబ్బరి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. దీనికోసం ముందుగా 2 కప్పుల శనగపప్పు మంచిగా వాష్ చేసుకుని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నానబెట్టిన పప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, 1 గ్లాసు నీళ్లు వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇక్కడే 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలండి. ఆ క్లిప్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను. ఇలా పలుకు లేకుండా ఉడికాక 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకుని 2 మినిట్స్ బాగా కలిపి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక 4 వెల్లుల్లి, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి పప్పులో మిక్స్ చేద్దాం. అంతే అండి. మన కొబ్బరి పప్పు రెడీ అయిపోయింది.